వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల ప్రధానమైన పెండింగ్ సమస్యలు మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గోదావరికడి సింగరేణి అన్ని సెక్షన్లలోని అధికారులకు మెమరాండం సమర్పించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్ల డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిక్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిఫండ్ చేయాలని కోరారు. RG2 ఏరియాలోని OCP3 వకీల్పల్లె మైన్ అన్ని డిపార్ట్మెంట్లో బేస్ వర్క్షాప్, S&D, CHP, RG2 వర్క్షాప్ స్టోర్లపై ధర్నాలు నిర్వహించి HODలకు మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. అలాగే RG3 OCP1 లో గుర్తింపు సంఘం నాయకులు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రాజెక్టు మేనేజర్ పాపయ్యకు మెమరాండం అందజేసి మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు. సింగరేణిలో పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ధర్నాకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కంపెనీకి రావాల్సిన 51,000 కోట్లు ఇవ్వాలని, ప్లస్ మెడికల్ బోర్డు కొనసాగించాలని, కొత్త బాయిలు మనమే తీసుకోవాలని, మన ఇందులో అన్ని పాయింట్స్ పెట్టాం సార్. ఇవన్నీ అన్ని మైన్ల మీద ఇవాళ మెమోరాండాలు చేయడం జరుగుతుంది. రేపంచెల్ సేవ్ చేత కార్యక్రమం జరుగుతుంది. 25వ తారీఖు నాడు మన మైన్లో కూడా మీటింగ్ ఉంటుంది సార్. మనకు వచ్చేసరికి 25వ తారీఖు టైం ఇచ్చింది. అన్ని మైన్లు, గనులు మొత్తం అన్నిటి మీద చేస్తున్నారు సార్. దీనిని మీరు తొందరగా మీరు పంపించి ఇందులో అనుకూలంగా అయ్యేటట్టు చూడాలని మేము కంపెనీకి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాం సార్.